దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు తల్లి. 2026వ సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తారీఖున అరుణోదయ స్తుతి కూడికకు వచ్చిన ప్రతి బిడ్డకి దేవాతి దేవుని నామం పక్షాన అందరికీ వందనాలమ్మా. వందనాలు తల్లి. వాక్యంలోనికి వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక, మనల్ని బలపరుచును గాక. పాపులుగా మనం ఉండిపోవాలన్నా, నీతిమంతులుగా చేర్చబడాలన్నా ఒకే ఒక అంశం ఏమిటనంటే విధేయత, అవిధేయత. అవిధేయత ఉంటే మనం పాపులుగా ఉంటాం. విధేయత కలిగి ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అదే లేఖనము సెలవిస్తుంది, ఒకని అవిధేయత వల్ల ఈ లోకములోనికి పాపము వచ్చింది, ఒకని విధేయత వల్ల ఈ లోకములోనికి నీతి వచ్చిందని ఆయన మాట్లాడుతున్నారు. అసలు నీతిమంతులంటే ఎవరు? లేఖనము సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రోమాపత్రికలతో ఆయన మాట్లాడుతున్నారు. అసలు నీతిమంతుడు అంటే ఎవరయ్యానంటే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలనంటే వాక్యం వింటే కాదట, లేదా దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే కాదట, లేదా గంటలు వాక్యాన్ని వింటే కాదట. ఏమి చేయాలంటే విన్న వాక్యము ప్రకారము అనుసరించి మనం జీవించాలి. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? నీతిమంతులు ఎవరయ్యానంటే దేవుని మాటకు విధేయత చూపేవారు. అనీతిమంతులు అనంటే పాపులు ఎవరయ్యానంటే వాక్యం వింటూ ఉన్నారు కానీ వారి జీవితంలో నడతలు ఉండవు, వారి జీవితంలో ప్రవర్తన ఉండదు, వారి జీవితంలో వాక్యానికి స్థానం ఉండదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నీతిమంతులు ఎవరయ్యానంటే వాక్యం చదివేవారు కాదు, వాక్యం వినేవారు కాదు, విన్న వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని ఆ వాక్యానుసారంగా జీవించేవారే, నడిచేవారే నీతిమంతులు. హల్లెలూయా. ఈరోజు మనం వింటూ ఉన్నాం, నడుస్తున్నామా? దేవాది దేవుని దగ్గరికి వచ్చాడు ఒక ధనవంతుడు, అంటూ ఉన్నాడయ్యా, నేను నీతిమంతుడిగా తీర్చబడాలని, పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశించాలని మంచి ఆలోచనతో కలిగి ఉన్నాను, నేను ఏమి చేయాలయ్యా అని మాట్లాడుతుంటే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వన్నీ ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ నీకు ఒక ఆజ్ఞ కొదువుగా ఉన్నది. ఏమిటనంటే బీదలను ప్రేమించే అనుభవంలో నువ్వు లేవు. ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి అప్పుడు నన్ను అనుసరించు, నన్ను వెంబడించు, ఆజ్ఞల ప్రకారముగా నడవము ప్రారంభించు అని ఆయన మాట్లాడారు. కానీ అతను వ్యసనపడి వెనకకి వెళ్ళిపోయాడు. అంటే నీతిమంతుడంటే ఎవరయ్యానంటే సకల ఆజ్ఞల చొప్పున నడిచేవాడు. హల్లెలూయా. ఏదో నీకు నచ్చిన, నాకు నచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవడం కాదు, ఆయన ఆజ్ఞలు, సకల ఆజ్ఞల ప్రకారముగా నడిచేవాడే, ధర్మశాస్త్రం అనుసారముగా జీవించేవాడే, ధర్మశాస్త్రం అనుసారంగా బ్రతికేవాడే నీతిమంతుడు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? అన్ని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నామా? కొన్ని కష్టమైన ఆజ్ఞలండి అని చెప్పి విడిచిపెడుతూ ఉన్నామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి తల్లి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండండి. వింటూ ఉన్నారు కానీ ప్రవర్తించడం లేకపోతే మీకు మీరు మోసము చేసుకోకండి. ధనవంతుడు ఆ విధంగా మోసపోయాడు గారు అంటూ ఉన్నారు. మీరు విను మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం అనుసారముగా ప్రవర్తించేవారై ఉండండి. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీతిమంతుడు అంటే ఎవరయ్యానంటే దేవుని వాక్యానుసారంగా నడిచి విధేయత చూపేవాడు. మనం ఈరోజు ఈ విధంగా మనం ఉంటూ ఉన్నామా? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి. 1 యోహాను రాసిన పత్రిక, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు. నీతి అంటే ఏమిటనంటే దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం. ఆయన అంటూ ఉన్నారు, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఇంకా కింద చదవండి తల్లి, 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. నీతిమంతుడు ఎవరైనంటే ధర్మశాస్త్రం అనుసారముగా నడిచేవాడు, ప్రవర్తించేవాడు, జీవించేవాడు. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, మోసపోకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని మనము జరిగించాలి, నీతికి అడ్డుపడకూడదు, నీతి కార్యములకు అడ్డు చెప్పకూడదు. ఒక్కొక్కసారి మనము అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటి వారు ఎవరు? అపవాది సంబంధి అని ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ మొట్టమొదటి నుంచి కూడా నీతిమంతులను అనీతిమంతులుగా తీర్చడానికే వాడు వచ్చాడు, ఈ భూమి మీదలో ఉన్నాడు. కానీ దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే అపవాది సంబంధించిన క్రియలను లయపరచడానికి, అనేక మందిని ఆ యొక్క నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈ లోకములో నీతి ఉన్నది, ఈ లోకములో అవినీతి కూడా ఏలుబడి చేస్తుంది. ఈరోజు నీతిని జరిగించేవాడు ఎవరయ్యానంటే ధర్మశాస్త్రమునకు విధేయత చూపి సకల ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడు, ప్రవర్తించేవాడు, నీతి కార్యములను జరిగించేవాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా నీతి కార్యాలు చేస్తుంటే మనం అడ్డుపడుతున్నామని అంటే ఎవరు సంబంధులు వారు? ఎవరి సంబంధులో? ఏదో బిడ్డ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, ఆమెకు వచ్చిన వేదన బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క కన్నీటిని బట్టి, ఆ యొక్క ఇంటిలో వచ్చిన సమస్యను బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మనం ఏమంటున్నాం? ఏదో కుటుంబంలో ఉంది, ప్రతిదినం వస్తుందంటే ఏదో చేస్తుంది, ఆమె ఏదో పాపములో ఉందని మనం అనుకుంటూ ఉన్నాం. అలా అనుకుంటూ ఉంటే, అలా పేర్లు పెడుతూ ఉంటే మనము నీతిమంతులమో కాదు. నీతిని జరిగించేవాడే, నీతిని ప్రేమించేవాడే, ఆజ్ఞానుసారముగా జీవించేవాడే నీతిమంతుడు. ఎవరు ఆ నీతిమంతుడు అయ్యా? మొట్టమొదట దేవుడు లేఖనం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువునన్న. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎందుకు దేవుడు అబ్రహామును నీతిమంతుడు అంటూ ఉన్నారయ్యనంటే, మొదట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నమ్మిన తర్వాత నీతిని జరిగించుకుంటూ వచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతున్నాము కానీ క్రియలో ఉండడం లేదు. ఈరోజు మనం నమ్ముతున్నాను కానీ మనం ప్రవర్తనలో చూపించడం లేదు. ఈరోజు మనం నమ్ముతున్నాము కానీ ఆ నీతి కార్యాలు జరిగించడం లేదు.
కానీ అబ్రహాము గారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము నీతిమంతుడు ప్లస్ ఇంకేమంటూ ఉన్నారయ్యానంటే నీతి కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోమపత్రికలో నీతిమంతుడు ఎవరయ్యానంటే ధర్మశాస్త్రం అనుసారముగా నడిచేవాడు, ప్రవర్తించేవాడు. యోహాను పత్రికలు ఆయన అంటూ ఉన్నారు నీతి కార్యములను జరిగించేవాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉన్నాం? నీతిమంతుడుగా ఉంటూ ఉన్నామా, నీతిమంతులుగా ఉంటూ ఉన్నామా? ఈరోజు మనం ఏమనుకుంటాం అంటే నేను బైబిల్ చదివేస్తున్నాను కాబట్టి, దాన ధర్మాలు చేసేస్తున్నాను కాబట్టి, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడు అని అనుకుంటున్నాం. ఆయన దృష్టికి మన నీతి ఏ విధముగా ఉంటుంది అయ్యానంటే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము చదవండి తల్లి. మేమందరము అపవిత్రులమై ఉంటివారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. అంటే మనము చేసే నీతి కార్యాలు గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మనము చేసే నీతి కార్యాలట ఆకు వాడిపోయినట్లు వాడిపోతూ ఉంటాయి. మొదట పచ్చగానే ఉంటుంది, దాని తర్వాత ఆకులో పచ్చదనము పోయి వాడిపోతూ ఉంటాయి. ఎవరు అయ్యానంటే మనిషి చేసే క్రియలు, స్వనీతి క్రియలు, మన సొంతముగా ఆధారపడి చేసే క్రియలు ఆయన దృష్టికి ఎలాగా ఉన్నాయనంటే మురికి గుడ్డల వల్లే ఉంటూ ఉన్నాయి. మరి ధర్మశాస్త్రం అనుసారంగా చేసే క్రియలు, ధర్మశాస్త్రం అనుసారముగా నడిచే ప్రవర్తన, ధర్మశాస్త్రం అనుసారముగా జీవించే జీవితము ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉంటాయట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతి హల్లెలూయా. అవి ఆ క్రియలు గాలికి అటు ఇటు కొట్టుకుపోవు. అవి ఏ విధముగా ఉంటాయనంటే ఆయన నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఆ కార్యాలు ఉంటాయంట. హల్లెలూయా. ఎప్పుడయ్యానంటే ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఎప్పుడయ్యానంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినప్పుడు, ఎప్పుడయ్యానంటే నీతి కార్యములు ధర్మశాస్త్రం అనుసారముగా మనము జరిగించినట్లు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఓ పక్కన ధర్మశాస్త్రము, ఓ పక్కన మన స్వనీతి, అటు ఇటు కాకుండా మనం పోతున్నాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎవరయ్యానంటే ఆ ధర్మశాస్త్రం అనుసారముగా ప్రవర్తించడం, జీవించడమే కాదు, నీతి కార్యములు కూడా చేయాలి. అబ్రహాము గారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము నీతిమంతుడు ఎలా అయ్యాడయ్యానంటే మొదట నా మాటను నమ్మాడు, నా ధర్మశాస్త్రం నమ్మాడు, ఆ ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ క్రియలు జరిగించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అందువల్ల అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు మన క్రియలు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి? యవనస్తుడైన ధనవంతుడి వల్లే 9 ఆజ్ఞలు పాటించి 10వ ఆజ్ఞ వచ్చేటప్పటికి మన సొంత ఆలోచన ప్రకారంగా మనం నడుస్తున్నాం. ఆ విధముగా ఉంటే నీతిమంతులుగా ఉంటే దేవాది దేవుడు నీకు నాకు ఇచ్చే ధన్యత ఏమిటనంటే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి తల్లి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నాయి. అంటే నువ్వు నీతిమంతుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన ఏమి చేస్తారయ్యానంటే ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుందట. హల్లెలూయా. ఆయన చెవులు మన నోటి వైపు చూస్తూ ఉంటాయట. ఆయన అంటూ ఉన్నారు నీతిమంతుల మీదకి ఆయన కన్ను దృష్టి, నీతిమంతులు మొరలను ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాం, సమాధానం రావడం లేదయ్యానంటే, ఆ సమస్య నుంచి పైకి లేవనెత్తబడడం లేదయ్యానంటే మన జీవితం ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఆయన అంటూ ఉన్నారు నేను నీతిమంతులను చూస్తూ ఉంటాను,
నీతిమంతులు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారో, ఏ విధంగా ఉపవాసం ఉంటూ ఉన్నారో, ఏ విధంగా కన్నీరు కారుస్తున్నారో, ఏ వేదనలో ఉంటున్నారో, ఏ సమస్యలో ఉంటున్నారో, ఆ సమస్యలన్నిటి నుంచి తీర్చడానికి, వారికి సంతోషాన్ని ఇవ్వడానికి నేను చూస్తూ ఉన్నానని నేను మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాము తల్లి? అబ్రహాము గారు ప్రార్థన చేశారు. అబ్రహాము గారు ఎవరయ్యానంటే దేవుని దృష్టిలో నీతిమంతుడు. అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నారయ్యా, నువ్వు సంతానాన్ని ఇస్తానన్నావు, నువ్వు ఇంకా నాకు ఇవ్వలేదయ్యా అని అంటే దేవాతి దేవుడు స్వయముగా దర్శించి మాట్లాడి బిడ్డను దయచేశారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మరలా వచ్చి యాటకు నీవు కుమారుని కంటావు శారా, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడు, అతను కన్నీరు కారుస్తున్నాడు, అతను వేదనంతటిని కూడా దేవుని బలిపీఠం దగ్గర పెడుతున్నారు. కాబట్టి సాక్షాత్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క సింధూర వనములోనికి వచ్చారు. హల్లెలూయా. వచ్చి ఆయన ప్రార్థనకు జవాబుగా ఆయన మాట్లాడుతున్నారు. మరలా వచ్చి ఆటకు నీవు కుమార్ని నువ్వు కంటావు. ఆయన నీతిమంతులు ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఈరోజు మన ప్రార్థన దేవాంత దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు తల్లి. అంతేకాదు శారా విషయంలో కూడా ఆయన ప్రార్థన చేశారు. అబీమెలెకు ఆ చెడు దృష్టితో తీసుకువెళ్ళిపోతే ఆ శారా కోసం కూడా ప్రార్థన చేయగా శారాను కూడా దేవాంత దేవుడు వినిపించాడు. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు ఆ సొదొమ కుమారులో లోతు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోతు కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని బయటికి నడిపించిన దేవుడు. హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే అతను అబ్రహాము మొదట నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడ్డాడు. ఈరోజు నువ్వు నేను నీ కుమారులు కుమార్తెల కోసం ప్రార్థన చేస్తున్నావు. రక్షణ కావాలయ్యా, ఆత్మ పొందుకోవాలయ్యా. ఏమన్నా కొంచెమైనా ఆయన దృష్టికి వెళ్తుందా నీ ప్రార్థన? నా ప్రార్థన వెళ్తుందా? ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు, బిగ్గరగా ప్రార్థన చేస్తున్నావు. ఏమన్నా నీ బిడ్డలు మారుతూ ఉన్నారా? నీ బిడ్డలైన సంఘానికి నడిపించబడుతున్నారా? లేకపోతే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో నీ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నావు, దేవుని నీతిని ఆధారం చేసుకోవడం లేదు, దేవుని ధర్మశాస్త్రం ఆధారం చేసుకోవడం లేదు, నీ సొంత ఆలోచన ప్రకారముగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అబ్రహాము తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇస్సాకు భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రెబకా కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా రెబకా నడుచుకుంటూ వచ్చింది. హల్లెలూయా. ఆ శారా గుడారములోనికి నడుచుకుంటూ వచ్చింది. గల కారణం ప్రార్థన. నీతిమంతులు ప్రార్థన. ఈరోజు నీ కుమారులు కుమార్తెల కోసం నువ్వు ఆవేశపడుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో. మొదట నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నువ్వు మోకరిస్తే చాలు ఆయన కనుల మీద ఉంటాయి. హల్లెలూయా. నువ్వు నోరు తెరిస్తే చాలు నీ నోటిని ఆ యొక్క నీ నోటిలోంచి ప్రతి మాటను కూడా ఆయన చెవుల దగ్గరికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆయన హాగరు కోసం కూడా ప్రార్థన చేశాడు. హాగర్కి ఎటువంటి అర్హత లేదు. హాగరు కోసము ప్రార్థన చేయగా హాగరు యొక్క ఆ కుమారుని దీవించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము హాగరు యొక్క ఆ యొక్క ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో పంపించేస్తూ ఉన్నాను, ఆ బిడ్డ నువ్వు దీవించు, ఆశీర్వదించు. దేవుడు అంటున్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, వారిని రాజులుగా చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. వారిని రాజులుగా నిలబెట్టబోతూ ఉన్నాను అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఎటువంటి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలన్నా, ఎటువంటి ఆ యొక్క మేలును పొందుకోవాలన్నా, ధన్యతను పొందుకోవాలయ్యా అని అంటే మొట్టమొదటగా నీవు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి. అందుకే రోమపత్రికలు ఆయన మాట్లాడుతున్నాడు, ఒకని అవిధేయత వల్ల ఈ లోకములోనికి పాపం వచ్చింది, ఒక్కని విధేయత వల్ల అనేక మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. అంతేకాదు దేవుని కనులు అబ్రహాము మీద ఉన్నాయి. అబ్రహాము మీద ఉన్నాయి. ఏ విధముగా అయ్యానంటే అబ్రహాము అని అంటూ ఉన్నారు, అబ్రహాము ఇదిగో లేక నీ కుమారుని మోరియా పర్వతం మీద ఇదిగో నువ్వు బలి ఇవ్వడం నేను చూశాను. అబ్రహాము ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా. నీ భయభక్తులు నేను చూశాను.
లేక కుమారుని ఇచ్చావు కాబట్టి ఇదిగో ఆ గుడారంలోంచి బయటికి రా, ఇదిగో ఒక్కసారి ఇసుకను చూడు, ఆ సముద్రం వైపు చూడు, ఒక్కసారి ఆకాశ నక్షత్రములను చూడు. ఈ విధంగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా, నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. అంటే నీతిమంతుని మీద ఆయన కనులు ఉంటాయి. మొట్టమొదట అబ్రహాము ప్రార్థన విన్నాడు దేవుడు, రెండవదిగా అబ్రహామును చూడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఏ విధంగా మనం ఉంటున్నాము తల్లి? నీతిమంతుడిగా ఉంటున్నామా? అనేక వాక్యాలు విన్నాం, కానీ అబ్రహాము ఒక్కసారి దేవుడు దర్శించాడు. మొదట ఆ దర్శనాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. స్వయంగా అబ్రహాము దేవుని చూశాడు. హల్లెలూయా. స్వయంగా అబ్రహాము ఆ యొక్క ఆశ్చర్యం మొదలుపెట్టింది. స్వయంగా అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో నేను ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలతోనే కాను, పైలోక సంబంధించిన ఆశీర్వాదాలతో నేను నింపుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? నీకు ఈ లోక ఆశీర్వాదాలే కావాలంటే మొదట నువ్వు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. తర్వాత ఆయన కనులో నిన్ను నీ కుటుంబాన్ని చూస్తాయి. హల్లెలూయా. పైలోక ఆశీర్వాదము అంటే ఏమిటయ్యానంటే దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నిలబెట్టేశారు. ఈ యొక్క తల్లిని విశ్వాసులకు తల్లిగా, అనేక జన్మలకు తల్లిగా ఆ యొక్క శారాను నిలబెట్టారు. గల కారణం ఏమిటనంటే ఒకే ఒక్కడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒకే ఒక్క దానివి నీ కుటుంబంలో సకల ఆజ్ఞల చొప్పున నువ్వు నడుస్తూ ఉంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు అడగవసరం లేదు. నిన్ను బట్టి నీ బిడ్డలు మారుస్తాడు. నిన్ను బట్టి ఆ యొక్క ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధించిన ఆశీర్వాదాలతో దేవుడు నింపే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఒకటి చేయాలి. నీ నీతిని పక్కన పెట్టు, నీ స్వనీతిని పక్కన పెట్టు, నీ మాటలను పక్కన పెట్టు, నీ క్రియలను పక్కన పెట్టు. దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచు, దేవుని క్రియ యందు లక్ష్యం ఉంచు. హల్లెలూయా. ఒకే ఒక్కడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ నీతి భార్యకు వెళ్ళింది, ఆ నీతి లోతుకు వెళ్ళింది, ఆ నీతి ఇస్మాయేలులకు కూడా వెళ్ళింది. ఆ నీతిలో ఎవరు ఉన్నారంటే జక్కయ్య ఉన్నాడు. ఆ నీతిలో నువ్వు నేను కూడా ఉన్నాం. ఓ తల్లి తండ్రిగా నువ్వు నీతిమంతుడిగా జీవించు, నువ్వేమీ చేయవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. హల్లెలూయా. రెండవదిగా ఏమిటంటే సామెతల గ్రంథం 3:33 చదవండి తల్లి. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. అంటే భక్తిహీనత అంటే ఏమిటనంటే దేవుడు అంటే తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, ఉపవాసం ఉండడం తెలుసు, వాక్యాన్ని కూడా చదువుతున్నావు, కానీ ప్రవర్తనలో మార్పు లేదు, నోటి మాటలు మార్పు లేదు, ఆ యొక్క నడతలో మార్పు లేదు. అలాంటి వారు ఎవరైనా అంటే దేవుని దృష్టిలో భక్తిహీనులు. ఆ భక్తిహీనుల ఇంటి మీదకి శాపము వస్తుంది. కానీ నీతిమంతుల ఇంటి మీదకి ఏమి వస్తుంది అయ్యానంటే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎవరు ఇక్కడ నీతిమంతుడయ్యానంటే అబ్రహాము గారు నీతిమంతుడు. అబ్రహాము గారు ఇంటిని దేవాతి దేవుడు దీవించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఎంతవరకు దీవించారయ్యానంటే అబ్రహాము ఈ లోకంలో బహుధనవంతుడు. హల్లెలూయా. బహుధనవంతుడు అని లేఖనం సెలవిస్తుంది. అంటే అతని యొక్క ధనం అనంట లోతును ఆ యొక్క అబ్రహాము నివసించడానికి కూడా పట్టజాలనంత ఆ యొక్క ధనవంతుడిగా దేవాది దేవుడు తీర్చినట్లు లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దేవుడి పిల్లలు ఎప్పుడు ధనవంతులుగానే ఉంటారు. ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు. ఏ సమయానికి ఏది కావాలో నువ్వు అడగవసరం లేదు. నీ నీతిని బట్టి ఆయన జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకే యోబు గారు రాసిన గ్రంథము 8:6 చదవండి తల్లి. పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలాన్ని
వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అనుకో, ఏ సమయానికి ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ సమయానికి నిన్ను ఆ యొక్క అభివృద్ధిలోనికి, ఆ ఆశీర్వాదంలోనికి ఆయన తీసుకువెళ్ళే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, మొదట ఏమిటంటున్నారంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ తండ్రిని ఎలాగోపోవచ్చు, మీ రక్త సంబంధులు నీ యందు శ్రద్ధ నెలగోపోవచ్చు, కానీ దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే నేను నీ యందు శ్రద్ధ నిలుపుతాను. హల్లెలూయా. ఒక మనిషి శ్రద్ధ నిలుపుతాను, ఇంకొక మనిషి బాగుపడతాడు. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నారంటే, నీ నీతి అంటే నీ నీతిని చూసి నేను వర్ధిల్లింప చేస్తాను. ఏ విధంగానంటే నేను శ్రద్ధ నిలుపుతూ ఉంటాను. హల్లెలూయా. అబ్రహాము మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు. ఆయన ఏ సమయానికి ఏది కావాలో ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఆ శత్రువుల గౌనిని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. ఎదురు లేదు అబ్రహాముకి ఈ లోకంలో తల్లి. ఈ లోకంలోనే కాదు, పైలోకంలో కూడా ఎదురు లేదు. పైలోకంలో అంటే పరదేశిలో ఎవరు ఉన్నారు అనంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంతవరకు దేవాతి దేవుడు శ్రద్ధ నిలిపాడయ్యానంటే, ఈ లోక సంబంధించిలో ఆ శ్రమల నుంచి విడిపించడమే కాదు, ఆపద నుంచి విడిపించడమే కాదు, ఈ లోకంలో ఉన్న అన్ని ఆశీర్వాదాలతో నింపడమే కాదు, పైలోక సంబంధించిన ఆశీర్వాదాలతో కూడా దేవాతి దేవుడు నింపాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము ఒక ప్రవక్త. ఆ కాలంలో ప్రవక్తలు ఎవరు లేరు, కానీ ఆ ఆది కాండములోనే అబ్రహామును దేవాది దేవుడు అంటూ ఉన్నారు. ఎబిమెలెకుతో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎవరో తెలుసా? అతను ప్రవక్త. హల్లెలూయా. అతను ప్రవచించే వ్యక్తి. అతను ప్రవచించే వ్యక్తి, ప్రవక్త. అతను విశ్వాసులకు తండ్రి. అతను ఏది అంటే అదే జరిగిపోద్ది. హల్లెలూయా. గల కారణం ఏమిటయ్యానంటే దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. రెండవదిగా ఎవరి మీద అయ్యానంటే నీతిమంతుల మీద. నీ నీతికి తగినట్టు ఆయన ఆశీర్వదించే దేవుడు. నువ్వు కొద్దిగానే నీతిగా ఉన్నావా, కొద్దిగానే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. యోబు గ్రంథంలో అదే మాట్లాడుతున్నాడు, నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు ఆయన ఆశీర్వదించే దేవుడు. నువ్వు కొద్దిగానే నీతి కలిగి ఉంటున్నావు, కొద్దిగానే ప్రార్థన చేస్తున్నావు, కొద్దిగానే యథార్థంగా ఉంటున్నావు, దాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం పొందుతావు. కానీ అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ లోక సంబంధించిన విషయాలతోనే కాదు, పైలోక సంబంధించిన విషయాలతో కూడా దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాము తల్లి. ఆయన రెండవదిగా నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, నువ్వు నీతిగా జీవిస్తే, మొదట ఆయన అంటూ ఉన్నారు, ఆయన కన్నులు నిన్ను చూస్తాయి, నువ్వు చేసే మొరలన్నీ ఆయన దగ్గరకు వెళతాయి. రెండవదిగా అంటూ ఉన్నారు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన దీవించే దేవుడు. హల్లెలూయా. నీ నివాస స్థలం మీదకి ఆయన ఆశీర్వాదముతో నింపే దేవుడు. మూడవదిగా ఏమిటయ్యానంటే, ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ పక్షాన ఎవరు ఉన్నారయ్యానంటే, నీతిమంతుల పక్షాన ఎవరు ఉన్నాయనంటే సాక్షాత్తు దేవాతి దేవుడు ఉన్నారట. చప్పలు కూడా దేవాతి దేవుని స్తుతిన. హల్లెలూయా. నీ పక్షాన ఏదో మనిషి ఉంటే నువ్వెంతో సంబరపడిపోతావు. నీ పక్షాన ఒక ధనవంతుడు వచ్చి నిలబడి మాట్లాడుతుంటే ఎంతో ఆనందపడతావు. కానీ నీతిమంతుల పక్షాన ఎవరు ఉంటారయ్యానంటే దేవుడు ఉంటారు. అతను పక్షానే కాదు, అతనికి సంబంధించిన ఆ సంతానము పక్షాన్నంతా కూడా దేవాంతి దేవుడు నిలబడి వారి కోసం యుద్ధం చేస్తారట. హల్లెలూయా. ఎప్పుడయ్యానంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు, ఎప్పుడయ్యానంటే ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఎప్పుడయ్యానంటే ఆయన వాక్యానుసారంగా నీతిని నువ్వు జరిగిస్తూ ఉంటే, ఆ నీతిమత్వంలోనికి నువ్వు వెళ్ళిపోతే, ఆయన అంటూ ఉన్నారు, నీ పక్షాన నేను ఉండడమే కాదు, నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ సంతాన పక్షాన కూడా నేను నిలబడే దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. అబ్రహాము గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడు వచ్చి అంటున్నారు, నువ్వు దీవించబడ్డానికి గల కారణం ఎవరు? నీ తండ్రి. నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడి మాట్లాడుతున్నాడు.
ఓ ఇస్సాకు, నువ్వు ఆపదలలో ఉన్నావా, నేను నిన్ను విడిపించే దేవుడను. హల్లెలూయ. ఓ ఇస్సాకు, నీకు గర్భఫలము లేదా, నిన్ను బట్టి కాదు, నీ యొక్క తండ్రిని బట్టి నీ ప్రార్థన నేను ఆలకిస్తూ ఉన్నాను. హల్లెలూయ. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? 2 కుమారులనిచ్చి దేవాది దేవుడు ఆశీర్వదించాడు. గల కారణం ఏమి చేయనంటే ఇస్సాకు గొప్పతనం కాదు, ఇస్సాకు వంశంలో ఒక అతను నీతిమంతుడు ఉన్నాడు, అతనే అబ్రహాము. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, ఓ ఇస్సాకు, నీ యొక్క తండ్రిని బట్టి నేను నిన్ను విడిపిస్తున్నాను, నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను, నీ తండ్రిని బట్టి నీకు మేలుతో నింపుతున్నానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ ఫిలిస్తీన్లందరూ ఇస్సాకు మీద తిరగబడిపోయారు. బావి తీస్తుంటే చాలు మట్టితో నింపేసేవారు. అతను పొలం వేశాడు, పొలానికి నీరు లేకుండా అడ్డుపడుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క అబ్రహాము నీతిమంతమని చూసి ఇస్సాకులోనికి దేవాది దేవుడు ఇస్సాకుతో వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ తండ్రిని బట్టి నేను దీవిస్తున్నాను, నీ పంట వేయి, ఈ పంటను 100 నేను అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయ. అక్కడ ఫిలిస్తీయుల పంట ఏది పండలేదు, కానీ 100 పండడానికి గల కారణం ఏమిటంటే ఆ యొక్క వంశంలో ఒక అతను ఉన్నాడు, అతనే అబ్రహాము నీతిమంతుడు. హల్లెలూయ. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ బిడ్డలు దీవించబడతారు. ఈరోజు లేఖనము దేవుడు మాట్లాడే మాట అది. నువ్వు నీతిమంతుడు యథార్థముగా ఉంటే చాలు, నీ ప్రార్థన ఆలకించడమే కాదు, నిన్ను దీవించడమే కాదు, నీ బిడ్డలను కూడా ఆయన కలుగు చేసుకునే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఉండవు, నువ్వు మరణిస్తావు, నువ్వు వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి. కానీ ఆయన ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను బట్టి నీ పిల్లలకు సమృద్ధినిచ్చే దేవుడు, నిన్ను బట్టి నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నీతి మంతుల సంతాన పక్షాన నేను నిలబడతాను. హల్లెలూయా. ఇస్సాకు పక్షాన నిలబడ్డాడు. అంతేకాదు, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబుని దేవాది దేవుడు దీవించాడు. యాకోబు మోసగాడు, కానీ ప్రార్థన చేసిన వెంటనే ఎబోకు రేవు దగ్గర ప్రత్యక్షం అవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇస్సాకు నీతిమంతుడిగా ఉన్నాడు, ఇస్సాకు తండ్రి అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యాకోబు గొప్పతనం ఏమీ లేదు అక్కడ. యాకోబు ఆశీర్వదించడానికి గల కారణం దేవాది దేవుడు. గల కారణం ఏమిటంటే ఆ యొక్క అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు నీతిమంతుడు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటే నువ్వు నీతిమంతుడిగా జీవించే చాలు. యథార్థంగా జీవించు. యథార్థంగా జీవిస్తే నీ ప్రార్థన ఆలకించడమే కాదు, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రావడమే కాదు, నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ సంతానం ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. నువ్వు అనీతిమంతుడిగా ఉంటే లేఖనం సెలవిస్తుంది, ఆ ఇంటి మీదకి శాపము ఏలుబడి చేస్తుంది. నువ్వు వెళ్ళిపోతావు, కానీ ఆ శాపము వెంటాడుతూ ఉంటుంది తల్లి. మనము చేయవలసింది ఏమిటంటే వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా మనము బ్రతకాలి తల్లి. ఆ యొక్క యాకోబుని అంటూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు యాకోబు కావద్దు, ఏ విధంగా మారావు? ఇశ్రాయేలుగా మారావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని బట్టి వచ్చిందయ్యానంటే ఆ తండ్రిని బట్టి వచ్చింది, ఆ తాతను బట్టి వచ్చింది. ఇశ్రాయేలుగా దీవించాడా దేవుడు. అంటూ ఉన్నారు, నేను ఇశ్రాయేలులకు దేవుడను. హల్లెలూయా. నేను కునుకను, నేను నిద్రపోను. ఎందుకయ్యానంటే ఇశ్రాయేలు దేవుడు అయినా. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంత బలముగా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఒకప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామును బట్టి ఇస్సాకును, ఆ యొక్క ఇస్సాకును దీవించాడు, ఇస్సాకును బట్టి యాకోబును దీవించాడు, యాకోబును బట్టి ఇశ్రాయేలు దేశమును దీవించాడు. హల్లెలూయా. ఆ ఇస్సాకును బట్టి, ఆ యాకోబును బట్టి మనము కూడా దీవించబడుతున్నాం. ఆయన రక్తదారులు మనము కడగబడ్డాము. కాబట్టి ఎటువంటి అర్హత మనకు లేదు తల్లి.
రక్షణ పొందే అర్హత మనకు లేదు. అందుకే ఆయన అంటున్నారు, మీ నీతిని బట్టి మీరు రక్షింపబడ్డారేమో, నీ యొక్క స్వనీతిని బట్టి మీరు రక్షింపబడ్డారేమో లేదు, కానీ నా యొక్క కృపను బట్టి మీరు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఏమిటి కృప అనంటే అబ్రహాము నుంచి వచ్చిన కృప. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు, ఇశ్రాయేలులో ఆ దేశంగా జనంగా మనందరం నిలబడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి నీతిమంతుడిగా నువ్వు జీవించు. ఇప్పుడు వరకు జీవించొద్దు, వదిలిపెట్టు. ఆ యథార్థత లేని జీవితాన్ని వదిలిపెట్టు. ఆ కపటమైన జీవితాన్ని వదిలిపెట్టు. నీ స్వనీతి కార్యక్రమాలను వదిలిపెట్టు. నీ స్వనీతి మాటలను విడిచిపెట్టు. ఒకటి ధర్మశాస్త్రం ఏది బోధిస్తుందో దాని ప్రకారంగా జీవించడం మొదలుపెట్టు. దాని ప్రకారంగా నడవడం మొదలుపెట్టు. దాని ప్రకారముగా దేవాది దేవుని క్రియలు ప్రారంభించు. నువ్వు నీతిమంతుడుగా కనబడుతావు. నువ్వు నీతిమంతుడుగా కనబడితే ఆయన కనులో నీ మీద, ఆయన కనులో నీ కుటుంబం మీద, ఆయన కనులో నీ గృహము మీద, ఆయన కనులో నీ సంతానం మీద ఉంటాయి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే 13వ అధ్యాయం 23వ వచనము చదవండి తల్లి. అతని సంతానము నుండి దేవుడు వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు అబ్రహాము గారు? ఆది కాండములో లేడు ఆయన. ఇంకా ఎక్కడ ఉన్నారు అబ్రహాము గారు? సువార్తలోనికి వచ్చారు. ఎక్కడ ఉన్నారు అబ్రహాము గారు? అపోస్తలుల కార్యములోనికి వచ్చారు. ఎక్కడ ఉన్నారు అబ్రహాము గారు అంటే పత్రికల్లోని కూడా వచ్చారు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు అబ్రహాము గారు అంటే పరదేశంలో కనబడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుడు కలిగి ఉంటే, నీతిమంతులుగా నువ్వు కలిగి ఉంటే దేవాతి దేవుడు గ్రంథములోనే కాదు, దేవాతి దేవుని సముఖములో కూడా నీవు నీ కుటుంబము కనబడుతుంది. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటున్నారు రోమా పత్రికలో, ఒకని అవిధేయత వలన ఈ లోకములోనికి పాపం వచ్చింది. అనేక మంది పాపులుగా మార్చబడ్డారు. ఒకరి విధేయత వల్ల అనేక మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. నీ ఒక్కడివే నీతిమంతులుగా ఉంటే చాలు తల్లి. జీవించు. ఎందుకు అవినీతిలో పొరలాడుతున్నావు? వాక్యానుసారంగా జీవించలేవా? వాక్యానుసారంగా మాట్లాడలేవా? వాక్యానుసారంగా మోకరించలేవా? దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ నీతిని బట్టి ఆయన నిన్ను దీవించే దేవుడు. నువ్వు ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావు, ఇదిగో నా బిడ్డలు బాగోవాలనుకుంటున్నావు, ఉన్నతమైన స్థలంలో నిలబడాలనుకుంటున్నావే, మంచి ఆలోచన కలిగి ఉన్నావు. అది ఎవరి మీద ఆధారపడి ఉన్నదంటే తల్లి తండ్రిగా నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. రెండవదిగా నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదించే దేవుడు. మూడవదిగా నీ సంతాన పక్షాన ఆయన నిలబడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి తల్లి. ఒకటి వాగ్దానం ఏమిటనంటే నీ నీతిని బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ నీతిని బట్టి దేవాతి దేవుడు నీ గృహమును ఆశీర్వదించే దేవుడు తల్లి. అవినీతిని వదిలేద్దాం, శాపాన్ని వదిలేద్దాం. దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడుద్దాం. ఎవరు నీతిమంతులు అంటే ధర్మశాస్త్రం వినేవారు కాదట, ధర్మశాస్త్రం చదివేవారు కాదట, ధర్మశాస్త్రం అనుసారముగా ప్రవర్తించి నీతి కార్యములు జరిగించేవాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడు ఎవరైనా అంటే అబ్రహాం. కొత్త నిబంధన గ్రంథములు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటున్నారు, దేవాతి దేవుని అంటున్నారు, నువ్వు అబ్రహాము కన్నా గొప్పవాడువా అంటే ఎంతగా అబ్రహామును దీవించాడో చూడండి. అబ్రహాము ఆది కాండములో ఉన్న అబ్రహాము, ఆది కాండములో కనబడుతున్న అబ్రహాము, ఆది కాండములో మొదలైన ఆశీర్వాదము, ఆది కాండములో మొదలైన ఆ జీవన ఎక్కడి వరకు వచ్చింది ఆయన అంటే దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కూడా కారణం అదే. హల్లెలూయా. అబ్రహాము సంతానమును వచ్చారని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. సువార్తలోనే కాదు, కార్యములోనే కాదు, పత్రికల్లోనే కాదు, సాక్షాత్తు ఆ యొక్క పరదేశంలోనూ కూడా అబ్రహాము ఉన్నాడు. హల్లెలూయా. గల కారణం ఒకటి అబ్రహాము దేవుని నమ్మాడు, నీతి కార్యములను జరిగించుకుంట వచ్చాడు. దేవుడు అంటూ ఉన్నారు అబ్రహాము నీతిమంతుడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి.